కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ లేదా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం విన్న తర్వాత ఉపేంద్ర గారు ఇప్పుడు మీరు చెప్పండి, మీ పార్టీ నాయకులు అడిగినటువంటి మాటకే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, దానికి మేము సిద్ధం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి స్వయాన సీఎంఏ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట. సో చాలా విషయాలు ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా విషయాలు ఎంక్వైరీలు అడుగుతా ఉన్నారు, ఆయన ఎంక్వైరీలు వేసుకుంటా పోతూనే ఉన్నాడు, మళ్ళీ కేసులు అవుతా ఉంటే మీరే నానా హంగామా కూడా చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ముందు మనము ఈ అసెంబ్లీ విషయానికి వచ్చినప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతున్నది అనేది మనం గమనిస్తే ఇప్పుడు మాకు సంబంధించిన సభ్యులు ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వివరణ ఇచ్చేటప్పుడు మా మైకులు కట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం ఎంతసేపు అయినా మాట్లాడుతున్నారు. జరిగిన విషయాలు ఏంటంటే మాకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వట్లే. అసలు హరీష్ రావు గారు ఏమన్నారు, ఏం సంగతి, ఏ సబ్జెక్ట్ అంతకుముందు జరిగింది, ఆ కాన్సిక్వెన్స్గా ఏం మాట్లాడింది, సబ్సిక్వెంట్గా ఏం వచ్చినాయి, ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినంత మాత్రాన అదే మ్యాండేటు అనేటి ఏమి ఉండదు ఆడ. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో అనేక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వానికి సంపద సృష్టించేటప్పుడు అనేక రకాల లీజుకి ఇవ్వటాలు కావచ్చు, లేకపోతే అమ్మటాలు కావచ్చు. ఇప్పుడు ఇది కొత్త అంశం కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది లీజుకి ఇచ్చింది అని చెప్పేసో, లేకపోతే దాన్ని అమ్మిందనో, లేకపోతే ఆస్తులు కూడా పెట్టుకున్నారనో, ఇవన్నీ అంటే రాజకీయ ఆరోపణలు. ఒక పార్టీ మీద అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఒక మాట చెప్పండి మీరు ఉపేంద్ర గారు, మీరు ఏదైతే ఈ లీజ్ విషయమో లేదా అమ్మేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన టెండర్ విషయమో కావచ్చు, దాన్ని మీరు అమ్మిన మాట వాస్తవమా కాదా? నేను ఏమంటున్నా, ప్రభుత్వం ఆ రోజు పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది ఎందుకు తీసుకుంటుంది? ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బు ఎట్లా సేకరించాలి, డబ్బును ఎట్లా ఎక్వైరీ చేయాలనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కొత్తగా ఈ రోజుతో వచ్చింది కాదు కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి కదా ఇలాంటి లీజులో లేకపోతే అమ్మటాలు. ఆ రోజు ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం కొరకు అనేక నిర్ణయాలు జరుగుతాయి. తర్వాత మన గవర్నమెంట్లో జరగవచ్చు, ఇప్పుడు రేపు మీరు చేయవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ని జరగట్లేదు లీజుకి. ఇలా భారతదేశంలో ఇలా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఇలా రైల్వేకి సంబంధించిన దాన్ని లీజుకి ఇచ్చినట్టు మనం చదువుతూ ఉన్నాం, మన ఎయిర్పోర్ట్లకు లీజుకి ఇచ్చినట్టు చదువుతా ఉన్నాం, రోడ్లు లీజుకి ఇచ్చిర్రు. ఈ టోల్ గేట్స్ అన్ని ఏంటి, ఈ నేషనల్ హైవే మీద ఈ ప్రజల కాంచి డబ్బులు ఎట్లా వసూలు చేస్తూ ఉన్నారు, ఎన్ని రోజులు లీజుకి ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు, లీజుకి ఇచ్చిర్రా, అమ్మిర్రా, ఇదంతా ఈ వ్యవస్థ ఎట్లుంటదంటే మేజర్ గా ఉన్నటువంటి ఇవి రాజకీయ ఆరోపణలు అంటున్నా నేను. రైట్ అంటే ఇక్కడ మేజర్ గా ఉన్నటువంటి అలిగేషన్ ఏంటంటే టెండర్ ప్రక్రియ అనేటువంటిది లేకుండా, టెండర్లకు పిలవకుండా ఎవరికి వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి సంస్థలకే ఇచ్చుకున్నారు అనేటువంటిది మేజర్ గా ఉన్నటువంటి అలిగేషన్. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా చేసేటువంటి కార్యక్రమాలే ఇవి రాజకీయ ఆరోపణలు. ప్రభుత్వం మీ దగ్గర ప్రభుత్వం ఉన్నది కదా, దీనికి ముందు కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. ఎన్నో మీరు వచ్చిన కాంచి ఆరోపణల కార్యక్రమమే, కేసుల కార్యక్రమమే అవుతున్నది. మేము అన్నిటికీ సిద్ధమని చెప్పేసి వారు అసెంబ్లీనే చెప్పినారు కదా. ఒకవేళ నువ్వు ఇలా ప్రభుత్వంలో ఉన్నావు, టెండర్ రద్దు చేస్తా అనుకుంటున్నావా, రద్దు చేయి. నువ్వు అది అమ్మినరా లేకపోతే లీజ్ అంటున్నావు కదా 30 సంవత్సరాలు, అది రద్దు చేస్తా అంటున్నావు, రద్దు చేయి. దాని తర్వాత ఇంకా సిట్ అంటున్నావు, వేసి విచారణ జరపమని చెప్పేసి అసెంబ్లీలో మన హరీష్ రావు గారే చెప్పినాడు. రైట్, ఇక దీని మీద మాట్లాడదాం. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా?